Hello guys, welcome back to our channel Team Dangal. కానీ ఎట్లా ఇప్పుడు దీన్ని తీసుకోవాలంటే మనం అక్కడ ఉన్నాయి చూడు సందీప్ అలా పోవడానికి కష్టం అన్న. ఏ పొలాలు అదే తెంపితే బెటర్. తెంపు కదా ఎలా అటు వాడేవు ఓ ఏందిరా ఇది ట్రైన్ వేరే ఉన్నది వందే భారత ఏంది సౌండ్ వస్తుందేమరా ట్రైన్ అది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మేము సైదాబాద్ విలేజ్ లో ఉన్నాం. సో మార్నింగ్ టైంలో అలా ప్రకృతి ఒడిలోకి వచ్చినాం. ఆ పల్లపుల్ల వేసుకుందామని వచ్చినాం. పల్లపుల్ల అంటే ఎప్పుడు సిటీలో బ్రష్ వాడతాం, అది ఎప్పుడు బ్రష్ వాడితే ఉంటుంది. పల్లపుల్ల వాడితే కొంచెం టీతికి సూత న్యాచురల్గా బూస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి వచ్చినాం. సో ఇటు చూడండి, లొకేషన్ చూడండి, కుమ్మరికుంట లొకేషన్, పక్కనే రైల్వే ట్రాక్, సందీప్ బయోలా విలేజ్. ఈ ఊర్లో సైదాబాద్ లో అందగాడు ఆటగాడు అంటే మా సందీప్ అన్న అంటారు. ఈ చెరువు పేరు కుమ్మరికుంట. సో విలేజ్ పక్కనే ఉంటుంది. ఆ పక్కన రైల్వే ట్రాక్, ఈ పక్కన కట్ట, ఈ పక్కన చూసినట్టయితే పొలాలు, ఆ పక్కన మనం జమ్మికుంట పోవడానికి రోడ్ ఉంటుంది. సో నార్మల్గా మార్నింగ్ లేచిన అట్లా సరదాగా ఇటు వచ్చినాం. సో మా వంతు చిన్న వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాం. సో మీ ప్రోత్సాహం అండ్ మీ సజెషన్స్ మీరు కామెంట్ రూపంలో తెలుపగలరు. ఎందుకంటే మేము ఇప్పుడే స్టార్ట్అప్ చేసినాం కాబట్టి ఛానల్. సో మాకు మీ కామెంట్స్ అనేది, మీ సజెషన్స్ అనేది చాలా ముఖ్యం మాకు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ సర్దుకోవడానికి మాకు కంపల్సరీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఎందుకంటే మేము ఫర్దర్ ఆ మిస్టేక్లు చేయకుండా, ఆ తప్పులు చేయకుండా మేము కవర్ చేసుకుంటాం నెక్స్ట్ వీడియోలో. అందుకని మీరు కంపల్సరీగా మీరు కామెంట్ చేసేసి, లైక్ చేసేసి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం టీమ్ దంగల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పొద్దుగాల చెంబట్టుకు వచ్చినాం. చెంబట్టుక అంటే తెలుసా మీకు? తెలుసా సందీప్ రెడ్డి? నీకు తెలుసా సందీప్? మొన్న ఈ పల్లపులతోని ఒక న్యూస్ వచ్చింది. ఎప్పుడు మన కుంభమేళ టైంలో పల్లపుల్లలు అమ్మి సమ్ లాక్స్ ఎర్న్ చేసారు. అట్లా పల్లపుల్లలు తీసుకపోయారు. 2 రూపీస్కి ఒకటి, 1 రూపీకి ఒకటి అమ్ముకొని ఒక్కొక్కరు లక్షలు సంపాదించారు. మనకు ఫ్రీగా దొరుకుతున్నాయి. అందుకే విలేజ్కి వచ్చినప్పుడు పల్లపుల్ల కంపల్సరీగా వాడాలి. ఫ్రెండ్స్, ఇదే సైదాబాద్ చౌరాస్తా, సైదాబాద్ రోడ్. ప్రస్తుతానికి మనం సైదాబాద్ విలేజ్ లో ఉన్నాం. అండ్ మన ఇంటికి కూడా పోతున్నాం. సందీప్ అన్న కష్టపడి చెప్తున్నాడు. అది మన ఇల్లు ఇట్లకెళ్ళి చూస్తే మన ఇల్లు అట్లా ఉంది. దీన్ని ముందు ఫ్రంట్ నుంచి వెళ్ళి చూద్దాం. ఇది మన బిట్టు వాళ్ళ ఇల్లు. జామకాయలు బాగానే ఉన్నాయి బ్రో. జామకాయలు బిట్టు స్పెషాలిటీ. బండి పోకుండా ఏం పోకుండా ఇట్లనే పెట్టిండు చూడు. ఇది దీనికి రోడ్ వేపిమంటే అసలు రోడ్ వేపిస్తలేదు. చేపిస్తా జామకాయలు ఎక్కడ రాదు. జామ చెట్టుకు దొంగలు పడుతున్నాం ఇప్పుడు. దోస్తులు కచ్చ తెంపూరి బై. కచ్చ కావాలా? ఐ వాంట్ కచ్చే. మీ ఆల్సో చేస్తాను.
మెల్ల మెల్ల ఇది నువ్వే తీసుకుపోయి పెంటల తలకాయ రక్తం. అందగాడు మహేష్ ఈ ఊళ్ళో సైదాబాద్ మహేష్ క్రికెట్ ఆడతాడు. కొమ్ముతో తెప్పి వరకు కట్టవేను. నేను పోతే ఎంత పట్ల ఇప్పుడు లేకుండా నేను క్యాచ్ పడతా. ఇది బాగానే ఉన్నది కానీ పక్కన ఉంటుంది మనతో వస్తే పండ్లు తింటారు ఎవరన్నా అక్కడ ఉంది ఒకటి, అక్కడ ఉంది అక్కకి ఇచ్చేయాలి పండు అక్కడ ఉంది. అంత పండు తినేది అట్లా హాస్టల్ ఉన్నాయి మంచిది కానీ సరే ఇంకొక 2 కట్టలు ఎక్కడ రాలిపోతే పట్టు ఇది కూడా సరే కుషాలిగా. ప్రస్తుతానికి ఎన్నాయి 4 4 ఇంకొకటి దింపన్నా దిక్కులు ఏమో అటు సైడ్ ఉన్నట్టున్నాయి. గుడ్ క్యాచ్. శిల్పిగా జామకాయ తింటాడు. కందిపోవాల ఎంట్రన్స్ మరియు మా నానమ్మ వాళ్ళ ఎంట్రన్స్ మేము తెంపిన జామకాయలు ఫ్రెష్ ఇల్లు. ఇప్పుడు బాబాయ్ జామ చెట్టుకి ఏం కాస్తాయి? జామ చెట్టుకి ఏం కాస్తాయి? ఇప్పుడు మన బాబాయ్ని చంద్రపూర్ మహారాష్ట్ర మన గడ్డం చూసినా కదా, ది అప్కమింగ్ హీరో. అప్కమింగ్ అది స్టైల్ కలర్ వేయకుండా మొత్తం వైట్ ఉంచిన వైట్ ఉంచడానికి కారణం ఏంటో దొరికా కొత్త స్టైల్ యూనో అందరు బ్లాక్ ఎత్తారు కదా మనం వైట్ ట్రెండ్ ఇప్పుడు ఇదే వైట్ అంటూ వైటర్స్. తాత అమ్మ ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో వచ్చినాక పట్టించుకోవడం మానేసింది మమ్మల్ని. పిచ్చి పిచ్చి వీడియోలు తీస్తున్నట్టుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ నుండి చేసుకుంటుంది ఏం చేయాలి. ప్రస్తుతానికి ఇక్కడ నుండి ఈ వీడియో ముగిస్తున్నాం. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ ది టీమ్ దంగల్ ఛానల్.